నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయాలలో నటించి మోసగించొద్దు, యువతను పాడు చేయకండి అంటూ పవన్ పై ఘాటు విమర్శలు చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ రఘురాం నాయుడు. బీసీలలో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు జ్యోతి బాపులే, నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి. రంజాన్ వేడుకలో పాల్గొన్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. జ్యోతి బాపులే విగ్రహం వద్ద నివాళులర్పించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదకోట తాతాజీ, పార్టీ శ్రేణులు. అభివృద్ధిని కాంక్షించే వారంతా మరింత అభివృద్ధి కోసం మా నాన్నను గెలిపించండి, ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనయుడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాపు ఆత్మీయ సమావేశం గురువారం ఉదయం మాగంటి కళ్యాణ మండపంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, కరి భాస్కర్ రావు, గుండెపోగుల నాగు, కాపు ఉద్యమ నేత చినమిలి వెంకటరాయుడు, కొట్టు విశాల్, జిడ్డు హరిబాబు, వీర్లా గోవింద్, మైలవరపు పెద్దబాబు, చోడగిరి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ, ఏ ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం విధంగా కాపులకు సంక్షేమ పథకాలు అందించిన దాఖలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనే ఉన్న పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ గురించి ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. 20 సీట్లు తీసుకున్న పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని ప్రశ్నించారు. పవన్ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, కాపులకు సముచితమైన గౌరవం, అవకాశాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. పవన్ కళ్యాణ్ కాపులను చంద్రబాబు వదంతా కట్టిపెట్టేశారని ఆరోపించారు. వడ్డీ రఘురాం మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి రావాలన్నారు. చంద్రబాబు కాపులను అణిచివేస్తూ అవసరమైనప్పుడు వాడుకొని వదిలేసే వ్యక్తి అన్నారు. పవన్ కళ్యాణ్ వలన కాపులకు జరిగిన మేలు లేదు అన్నారు. చంద్రబాబు సీఎంను చేయటమే పవన్ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. కాపు ప్రముఖులు పాల్గొన్నారు. పాదయాత్ర చేయడానికి మొదలు పెడితే ఆయన ఇంట్లో గృహ నిర్బంధం చేసి 4,000 పిల్లలు సంపూర్ణంగా చదువుకోవడానికి అన్ని రకాలుగా కూడా మరి సినిమా ఫీల్డ్ ఉన్న 5,000 ఉన్న గౌరవం గ్లామర్కి కులం కోసం రాజీనామా చేస్తే సమాధి అయిపోయినయ్యా. కానీ ఈరోజు తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నారు. ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోర్లు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలి, అధికారం దావం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు బలితలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారి పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదండి అయ్యా. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అతను ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారండి? తెరచాటు వెనకాల ఉండి చీకట్లో ఉండి ఆ కర్మ ఏంటి? 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 21 సీట్లు అంటున్నారండి. ఆ 21 కూడా త్యాగం చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను.
ఇంకా టైం ఉంది, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి త్యాగం చేసేసి పార్టీని ప్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతను పాడవకుండా ఉంటారు. యువత వల్ల తల్లిదండ్రులు బెంగెట్టుకుంటున్నారు. ఆ తిరుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాటలు వస్తుంటే ఆ రోజు నోరు ఎండిపోయిందని చూసారా, ఈరోజు కూడా నోరు ఎండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల. పదవి ఆకలి. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగిలిబందిగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుక్కుంటున్నాడు సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటండి? ఈయన పనేటి అయ్యా, ఈయన పనేటండయ్యా. నేను 10 పథకాలు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు నాకు 10 పథకాలు ఉన్నాయి. చెప్పానండి, సంతోషిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కాగా అమలు చేస్తారంట. చెప్పనా కూడా సిగ్గుపట్టలేదు సార్. అయినా ఎన్నాకి సిగ్గుపడతా ఉన్నాం. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన కాపు జాతికి చేసిన సేవ, మన కాపు జాతి మరి సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మనం వెనకబడి ఉన్నాం. మనలో ఉన్న మరి సామాన్య కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా పైకి రావాలంటే, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలగాలంటే, మన సామాజికంగా మరి అందరితో సమానంగా మనం పైకి ఎదగాలంటే మనకి కొన్ని పార్టీలు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇచ్చి దాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత గాలికి వదిలేస్తే, పెద్దలు ఎంతో సౌమ్యంగా ఆనాడు 2014 ఇచ్చిన హామీని 2 సంవత్సరాలు చూసిన తర్వాత 2016లో మరి ఆ ఇచ్చిన హామీని నెరవేర్చమని శాంతియుతంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా లక్షలాది మంది ఆవాడ మీటింగ్లో పాల్గొంటే, ముందు నుంచి కూడా కాపు జాతి అంటే మరి తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అక్కడ తునిలో ఉన్న రత్నాచల్ ఆగిన ట్రైన్ని తగలబెట్టించి కుట్రపూరితంగా ఆ కేసులన్నీ వేలాది మంది కాపు సోదరుల మీద పెట్టి, పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి మీద కూడా కేసులు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి మళ్ళీ మోసం చేయడానికి అనేక కుట్రలు పండుతూ ఉన్నాడు. ఇవాళ కాపు జాతి తను చేసిన మరి దుర్మార్గమైన చర్యలకి దూరం అయిపోయింది. ఏదో రకంగా మన ఎన్నికల్లో కాపులను మచ్చిక చేసుకోకపోతే మన ఎన్నికల్లో మనం ఏ రకంగా బయటపడలేమని ఇవాళ మన సామాజిక వర్గానికి సంబంధించిన మరి సోదరుడు పవన్ కళ్యాణ్ని మరి సినిమా ఫీల్డ్ ఉన్న ఆయన మీద ఉన్న గ్లామర్కి పిల్లలందరూ కూడా ఆయన అభిమానిస్తారని కుట్రపూరితంగా అతనితో లోపాయి గారి ఒప్పందం చేసుకుని ఇవాళ మరి కూటమి కింద మరి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీతో కూడా జతగట్టి కూటమి కింద ఏర్పడ్డారు. 15,000 కాపు నేస్తం పేరుతోటి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మరి కాపు సామాజిక వర్గం ఆర్థికంగా వెనకబడిందని గుర్తించి ఈ కాపు నేస్తం ద్వారా లక్షలాది మంది సోదరిమణులకి మరి వాళ్ళకి ఆర్థిక సహకారం అందించే విషయంలో కానీ, మన పిల్లల్ని చదివించే విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహకారం అందుతుందన్న విషయాన్ని మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కాపుల జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి చర్యలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితికి వస్తూ ఉంది. ఇవాళ మన జాతికి న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలన్న దాని మీద మనం ఆలోచన చేసి సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మన సామాజిక వర్గాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఆ గౌరవించే వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మళ్ళీ మనకి రాజ్యాధికారం దిశగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని తీవ్రంగా మన సామాజిక వర్గాన్ని వ్యతిరేకించి అవసరాన్ని వాడుకుని వదిలేసే నారా చంద్రబాబు నాయుడిని నమ్మామంటే నారా చంద్రబాబు నాయుడిని నమ్మమని ఈ పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్ని విశ్వసిస్తే మన జాతి నష్టపోతుంది అన్న విషయాన్ని
మీ అందరూ కూడా గుర్తించాలని, మరి వాళ్ళు మీ అందరి మద్దతు నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని అందరినీ చేతులు జోడించి మరి వినమ్రంగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ కూడా మరి మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించడానికి మీ సహకారం కావాలని అభ్యర్థిస్తున్నాను. ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఏమీ ఆశించకుండా ఎన్ని పార్టీలు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా, ఆయనకి ఎన్ని విధాలుగా ఆయన్ని ప్రయత్నించినా కూడా ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పుత్రుడిగా భావించి ఆయనకున్నటువంటి ఆయన మీద పట్ల ఉన్నటువంటి గౌరవం, అభిమానం, ఒక బిడ్డని ఏ విధంగా ఆయన ప్రేమిస్తాడో ఆ విధంగా ప్రేమించి ఎన్ని పార్టీలు వచ్చినా ఆయనకి చేసినటువంటి అవమానాలని ఆయన మనసులో పెట్టుకుని నాకు సరైనటువంటి వ్యక్తి, నేను గౌరవించదగ్గ వ్యక్తి, నన్ను ప్రేమించదగ్గ వ్యక్తి, నన్ను ప్రేమించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఆయన మనసులో పెట్టుకుని ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానాలని ఆయన ఉంచుకొని ఆయన జరగలేని ఎంతో కూడా ఈ ఎండల్లో కూడా సైతం లెక్క చేయకుండా ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా పర్యటనలు చేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి కంకణం కట్టుకున్నందుకు ఈ రాష్ట్ర కాపు సోదరుల పట్ల, కాపు సోదరీమణుల పట్ల, కాపు యువత తరపున ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారికి, వారికి కూడా మన అన్నదండలన్నీ ఇవ్వాలని, ఆయన మీ అందరికీ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ నియోజకవర్గాన్ని ఎంతో ఇదిగా 2004 నుంచి 2009 వరకు, అలాగే 2019 నుంచి ఈ రోజు వరకు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కాబట్టి మీరు ఆ మాటలు ఈ మాటలు నమ్మకోకుండా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధిగా ఉండి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ పథకాల ద్వారా అయితేనే 2,55,000 కోట్లు ఇవాళ ప్రజలకి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఏమని, ఎవడి బాబు గారి సొమ్మని ఈ 2,55,000 కోట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. మీరు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ 6 గ్యారంటీలు ఇస్తున్నారో ఇవాళ ఉంటే 15,000, 30,000, 45 ఎంత ఉంటే అంత ఇచ్చేస్తా అంటున్నారు. మన ఒక పథకాన్ని ఇవాళ ఇచ్చినందుకే 2,55,000 కోట్లు ఉంటే వాళ్ళు చెప్పిన పథకాలు ఎన్ని ఇవ్వాలంటే 5 లక్షల కోట్ల పైన ఉండాలి. మరి ఈ భవిష్యత్తు 6 గ్యారంటీలు మీరు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, మరి ఇది ఎవరు బాబు గారి సొమ్మని మీరు ఇస్తున్నారనే సమాధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ప్రజలు ముఖ్యమంత్రి ప్రజలు అని చెప్పేసి ఈ రోజున బలంగా ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోరాట యోధులు, నీతి నిజాయితీ పనులు, ముఖ్యంగా కాపు జాతికి కూడా చాలా ఉపయోగాలు జరగబోతున్నాయంటే వారే కారణాన్ని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇది ఎలక్షన్ మీటింగే కాకుండా కుల మీటింగ్ కూడా ఉంది. ప్రతివారు గమనించాలి. ఈ రోజుల్లో ప్రతివారు తెలివైన వాళ్ళే, నేను చెప్తే చేయమని కాదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసున్నదే. తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం నిజంగా ఆరోగ్యానికి చాలా పెద్ద పెట్టేసి ఆరోగ్యపరంగా డాక్టర్స్ను కూడా ఎక్కువగా పెట్టి బాగా సేవ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇది వరకు కన్నా ఇప్పుడు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. ఇప్పుడు 20 మనిషికి కావలిస్తే 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో డబ్బిస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్టీ పరంగా చెప్పాలంటే ఇల్లు కూడా లక్షలాది ఇల్లు ఇచ్చారు. అమ్మఒడి ఏమనివ్వండి, చదువుకునేవాడు ముఖ్యంగా గత ప్రభుత్వాలు మీకు తెలుసున్నదే, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించుకోవచ్చు. దేనికి పడే వారిని మామూలు వాళ్ళని కూడా ఇంగ్లీష్ రాకూడదు. అందువల్ల ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం పేదలకు కూడా విద్యదానినట్టు కార్పొరేట్ స్కూల్ కాకుండా మామూలుగా నాడు నేడు స్కూల్స్ కూడా ఈనాడు చాలా బాగు చేసి అందులో ఇంగ్లీష్ విద్య అభివృద్ధి చేసినట్టు చేసి లేని వారికి కూడా చక్కటి విద్యా అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందువల్ల మీరు ఏ ప్రభుత్వం ఎలా చేస్తున్నారో అర్థం చేసుకోండి. మన ముఖ్యమంత్రి జగన్ గారు అంటే ఎంత ధైర్యమైన మనిషో, ఎంత నీతి నిజాయితీపరుడో మనం గమనించాలి.
2014లో ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయట్లేదు. కాపుల యొక్క చిరకాల కోరిక ఎప్పటి నుంచో బీసీ స్టేటస్ ఇమ్మని మనం అడుగుతూ ఉంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపులో ఈ కాపుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని ఆ పెద్ద మనిషి అప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మా సమస్యలు పరిష్కారం చేస్తానన్నావు, మరి నువ్వు ఎప్పుడు చేస్తావని మన పెద్దలు నిలదీసినందుకు కిల్లపూడిలో మరి వారి కుటుంబం మీద, వారి మీద, వారు చేసే పాదయాత్రల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎలాంటి అగాత్యాలు చేశారనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కాపు సోదరుడు గుర్తు తెచ్చుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. మరి అలాంటి పార్టీకి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ 20 సీట్లు తీసుకుని 21 సీట్లు తీసుకుని 21 సీట్లలోనూ కూడా పోటీ చేసే సభ్యులు ఎంతమంది జనసేన వారి సభ్యులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు. తెలుగుదేశం నుంచి ఆల మనుషులనే ఈ జనసేనలో పెట్టి నాటకం ఆడించాడు అనేటువంటి విషయం జగమరి మీరు సత్యమా కాదని చెప్పి ఒకసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోమని అంటారు. బీసీల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానాయుడు జ్యోతిబాపులే అని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం జనసేన కార్యాలయం వద్ద పులే జయంతి కార్యక్రమం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పులే ఎంతగానో కృషి చేశారన్నారు. సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకురావటమే తమ కూటమి ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. मुकेश मुकेश जोहार महात्मा ज्योतिराव फुले। ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలి, కుల విశేషాలు పోవాలనే ఆలోచనతో ఆయన పోరాటమే చేసి ఇవాళ బీసీలకి న్యాయం చేసిన వ్యక్తిగా 197 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈరోజు భారతదేశం అంతా కూడా జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి ఆ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని చేసి ఎవరైతే పేద మహిళలు ఉంటారో నిరుద్యోగులుగా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళకి భారతదేశం గురించి ఇక్కడ ఉన్న సమాజం గురించి అన్ని తెలియజేసి మరి ఆ రోజున్న సతీ సహగమనం అనేది అక్కడ ఒక మూఢాచారంగా ఉన్న పరిస్థితుల్లో ఒక పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు 197 సంవత్సరాల తర్వాత కూడా మరి తాడేపల్లిగూడెంలో మరి ఆయన ఎక్కడో పుట్టాడు, మహారాష్ట్రలోనే ఎక్కడో పుట్టి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో టౌన్లో మనం చేసుకుంటున్నాం అంటే అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఇంకా ఇలాంటి విలువలతో కూడినటువంటి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని నేను అభిప్రాయపడుతూ ఆ రోజున్న సంఘంలో ఉన్న అసమానతలు, కులాలు విశిక్షణ, అదే ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు ఆయన పెట్టిన బీసీ రిజర్వేషన్ కానీ బీసీల కోసం పోరాడిన తత్వం కానీ ఈరోజు అందరం గుండెల్లో నిండి ఈరోజు సామాన్యుడికి మరి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏదో గొప్ప కాదు. అది ఇప్పుడు చెప్పి రాజకీయ నాయకులు అదే బీసీలని 65 మందిగా ఎడదించారు. ఒకటిగా ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ రాజ్యాధికారం పోద్దాం అని చెప్పి ఈ బీసీ కులాలను 65 కులాలుగా విడదించి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఒక టేబుల్ వేసి వాళ్ళకి జీతాలు లేకుండా, వాళ్ళకి ఫండ్స్ లేకుండా, వాళ్ళకి కనీసం లోన్లు ఇవ్వకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇలాంటి పరిస్థితి. ఆయన చేసే త్యాగం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్వార్థం ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలని బీసీ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఎంతమంది సంఘటితంగా అందరూ కలిసి ఉంటే ఈరోజు కలిసి ఉంటే కలసకుండా అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చేస్తే రేపు ఏ ప్రభుత్వాలైనా దింపొచ్చు. ఇవాళ బీసీలు అత్యధికంగా ఉన్నారు, అదేవిధంగా కాపులు అత్యధికంగా ఉన్నారు తర్వాత స్థానంలో. మరి వీళ్ళిద్దరూ కలిస్తే రాజ్యాధికారం ఎందుకు రాదు మనకు వస్తుంది, కానీ ఎక్కడికాడ కలవనివ్వకుండా అలాంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఇవాళ రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మహానుభావుడు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని మరి రాష్ట్రానికి కానీ భారతదేశంలో కూడా మరి ఆ పూలే గారి ఇలాంటి మనం బతుకున్నంతకాలమే కాదు మన తర్వాత తరం కూడా, అంటే మన ముందు జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్లో కూడా మన మహానుభావుని మనం ఆ భార్యమణిని కూడా మనం తలుచుకున్నాం అంటే ప్రతి మనిషి జీవితం ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో
ఆయనకి జరిగిన అవమానాన్ని మరి శూద్రులకి అందరికీ జరగకూడదని ఒక ఆలోచన వ్యక్తిత్వంతో ఆ రోజుల్లో 11వ ఏటనే ఆయన నడుం కట్టి ఒక ఉద్యమ రూపంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి దూరంగా ఉండి అక్షరాస్యతులుగా ఉండడం వల్ల వాళ్ళకి సరైన అవకాశాలు లేకపోవడం వల్ల మరి ఇటువంటి అవమానాలు జరుగుతున్నాయనే ఆలోచనతో ఆ రోజుల్లోనే ఆయన మరి చదువుకుని ఏదైతే వాళ్ళ భార్యను కూడా చదివించి ఆవిడతోటి ఈ మహిళలందరికీ కూడా చదువు చెప్పించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన బీసీల్లో ఏదైతే కులాలు ఉన్నాయో అన్ని కులాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆ రోజుల్లో రాజకీయంగా రాజ్యాధికారం సాధించేలాగా చేయడం జరిగింది. ఆయన చేసిన పుణ్యమే ఈ రోజున బడుగు బలహీన వర్గాల్లో ఈ రోజున ఇలా ఉండడం అనేది మనం ఆలోచించాలి. ఆ రోజుల్లో అంబేద్కర్ కూడా మహాత్మా జ్యోతిరావు ఫులే ఏదైతే ఆయన నినాదం చూసి ఆయన నాకు మహాత్మా జ్యోతిరావు ఫులే గురువు గారు అని చెప్పి ఓ అంబేద్కర్ చెప్పుకోవడం నిజమైన ఆనందకరమైన విషయం. మరి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆశయాల్ని ఆలోచనలను కూడా తీసుకెళ్లి మనం ఉన్నతమైన రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటూ వత్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో పులిచెట్టి సీనన్నయ్య గారి ఇంటికాడ జనసేన పార్టీ ఆఫీస్ కాడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం బీసీలందరూ కూడా ఏకతాటిగా అన్నయ్య తమ్ముడు అంటూ పలికే వ్యక్తి మన పులిచెట్టి సీనన్నయ్య గారు. అలాంటి వ్యక్తిని మనం ఎంతో ఘనంగా నెగ్గించుకుని మన బీసీలందరం ఒకటయ్యి మళ్ళీ ఒకటిగా పులిచెట్టి సీనయ్య గారిని నెగ్గించి బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గిస్తామని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పెద్ద మసీదే హనఫియా ఈద్గా మైదానంలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ వేడుకగా జరిగింది. మౌలానా మహమ్మద్ అన్వర్ కాసిమా ఈద్ ప్రార్థనలు చేశారు. అల్లాహు అక్బర్ తక్బీర్ అని ప్రతి ముస్లిం చదివారు. మసీదు ఇమాన్ మాట్లాడుతూ అన్ని మతాలు సామరస్యపూర్వకంగా సోదర భావనతో ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. పట్టణ సీఐ రాజకీయ నాయకులు వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు వచ్చి ముస్లింలు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మజీద్ ప్రెసిడెంట్ షేక్ రఫాత్, కార్యదర్శి సర్దార్ ఖాన్, మసీద్ కమిటీ సభ్యులు, పెద్దలు మహబూబ్ బాషా, అబ్దుల్ ఘనీ, బాబర్ బాయ్, ఆటోవల్లి, ఎండి రఫీ, షేక్ వలీ, సబ్తాజ్, ఆసిఫ్, రబ్బానీ, షకీల్ పాల్గొన్నారు. आप तमाम लोग हमारे कमरे को अभी दुआ होगी से हमारे वली भाई जमात सबको भी सलाम होते भाई अपनी शुक्रगुजारी की तौफीक सेहत अदा ना हो सका, कमजोर है, बड़े लातों अल्लाह हमारी गलतियों को माफ फरमा. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ హిందూ ముస్లిం బాయ్ అనేలాగా ఎప్పుడు మనం అందరం కూడా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఈ పట్టణంలో నివసిస్తున్నాం. కలకాలం కూడా మన అందరం కూడా అలాగా మరి మన మైత్రి ఆ రకంగానే వెళ్ళాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరులందరూ ఈ నెల రోజులు కూడా రంజాన్ మాసం అంతా పవిత్ర మాసంగా భావించి అల్లా యొక్క సేవలో ప్రార్థనలో నిమగ్నమయ్యి ఈ నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనం రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అల్లా దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మనందరం కూడా మరి మా బాధ్య గారు చెప్పినట్టుగా గడిచిన 42 సంవత్సరాల నుంచి అందరూ ముస్లిం హిందూ అది సమానం లేకుండా అందరూ సమానంగా ఉంటూ మనందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ములాగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండటం నిజంగా తాడేపల్లిగూడెం పట్టణంలో పుట్టడంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ మైత్రిని ఎప్పుడు ఎల్లకాలం అల్లా దైవాలు ఇలాగే ఉండాలని, మనందరం ప్రతి పని విషయంలో స్నేహభావంగా ఉంటూ ఒకరికొకరు సహాయకారులుగా ఉంటూ అనేక రకమైన కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంతిమ దేవవాణి దివ్య ఖురాన్ అవతరించినటువంటి నెల రంజాన్ నెల. ఈ పవిత్ర రంజాన్ నెల ఖురాన్ అవతరించిన కారణంగా ఉపవాసాలు ఈ నెలలో విధి చేయబడ్డాయి.
ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి షవ్వాల్ నెల 1వ తారీఖున ఈదుల్ ఫితర్ పండుగను నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ముస్లిం సోదరులందరి తరఫున ఈదుల్ ఫితర్ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దివ్య ఖురాన్ గ్రంథం యొక్క సందేశము సర్వ మానవాళికి కర్త, పాలకుడు, పోషకుడు, యజమాని ఒక్కడే. ఆయన మాత్రమే ఆరాధనీయుడు. సృష్టి పూజ మానండి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అనేటటువంటిది ఇస్లాం ఇచ్చే మౌలికమైనటువంటి సందేశం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి. ఆయన కంటే ముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ వారు చివరి గ్రంథము దివ్య ఖురాన్ గ్రంథము. మరి రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి నియమబద్ధమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం గడిపే ఒక శిక్షణ ఇవ్వబడింది. ఆ తర్వాత కూడా ఖురాన్ బోధనలకు అనుగుణంగా ముస్లింలందరూ కూడా దైవ ఆరాధనలో జీవితం గడపాలనేటటువంటి సందేశం ఇవ్వబడుతుంది. మరి ఈ రంజాన్ నెలలో పూర్తిగా 30 రోజులు ఉపవాసాలు ఉండాలి, 5 పూటలు నమాజ్ చేయాలి, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల్ని రాత్రులు ఆచరించాలి, మరియు ఎవరి ఫిత్రాదానాన్ని కూడా చేయాలి. ప్రతి ఇంట్లో ప్రతి తల మీద కూడా ఫిత్రాదానాన్ని చేసి మరి పేదవారికి పంచాలి. అలాగే జకాత్ని కూడా మరి మా సంపద మీద ఏదైతే చిరాస్తి కానీ, డబ్బు మీద కానీ, బంగారం మీద కానీ, చిరాస్తుల మీద కానీ వచ్చినటువంటి ఆదాయంలో 2.5% మరి జకాత్ ప్రత్యేకంగా దానాన్ని చేయాలని చెప్పేసి మరి ఆనాడు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మరి మా ప్రజావాణికి చేరింది. కనుక మరి ఈ రంజాన్ నెలలో కట్టిన ఉపవాసాలు 30 రోజులు పాటిస్తూ మరి ఏదైతే ఖురాన్ గ్రంథం యొక్క ఆదేయానుసారం మరి మహమ్మద్ ప్రవక్త వారి యొక్క ఆచరణ ద్వారా హదీస్ ద్వారాగా అమలు చేసి మరి షవ్వాల్ నెలవంక మొదటి రోజున ఈదుల్ ఫితర్ నమాజ్ అనేది ఇక్కడ ఆచరిస్తాం. మనం ఈ నెలలో పూర్తిగా మరి మనం ఆచరించేటువంటి ఏదైతే మరి పుణ్య కార్యక్రమం ఉందో మరి అల్లాహ్ తాలా మరి ప్రసాదించేటటువంటి రోజు ఈ రోజు. అందుకనే దీన్ని ఈదుల్ ఫితర్ అంటారు. స్థానిక బస్టాండ్ వద్ద గల జ్యోతిబా పులే విగ్రహం వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పులే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పులే విగ్రహానికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పులే గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, కోట రాంబాబు, రామగని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, నారాయణ, తమరాడి చిన్న, బెనర్జీ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 197 జ్యోతిరావు పులే, స్వర్గీయ జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా మహాత్ముడు. ఎందుకంటే ఈ కార్యక్రమం తాడేపురం పట్న ఓబీసీ మోర్చా, పట్న శాఖ, యువ మోర్చా, అలాగే ఎస్సీ మోర్చా అన్ని పార్టీకి సంబంధించి అన్ని శాఖలు కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన సంఘ సంస్కరణకర్త. ఎందుకంటే అడుగు వర్గాలు, పేద ప్రజలు అందరూ కూడా విద్యావంతులు అయిన రోజునే అలా ఆర్థికంగా నిలదొక్కుంటారని ఆ రోజుల్లోనే ఆయన 197 సంవత్సరాల క్రితమే ఆలోచించి మరి అది వాళ్ళ చదువు కోసం ఎంతో కృషి చేస్తే కాకుండా మరి బాల్య వివాహాలని ఆపడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసి ఆయన ఆపిన వ్యక్తి. అలాగే ఆయన భార్య అయిన సావిత్రమ్మ గారిని మొట్టమొదటి టీచర్గా, ఆయన మహిళా టీచర్గా ప్రమోట్ చేయడమే కాకుండా మరి అప్పుడు దాకా ఈ దేశంలో మహిళలు అసలు చదువుకి చాలా దూరంగా ఉండే సమయం. అటువంటిది మహిళలందరూ కూడా చదువులో విద్యాభ్యాసం చేయాలి, చేసి సంఘంలో ఒక పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఆయన బాలికల చదువు కోసం పోరాడిన వ్యక్తి. ఆయన భార్య ఎన్నో స్కూల్స్, ఎన్నో విధానాలు, ఎన్నో సంస్కరణలకి ఉద్యమాలు చేసిన నాయకుడు. చిన్నప్పుడే ఆయన తండ్రి పోవటం ఉన్నప్పటికీ కూడా చాలా అతి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన జీవనాన్ని సాధించడం, అలాగే అన్నగారు నా వర్గాల వారిని అక్కడ విధించే బాధలు కానీ వాళ్ళు పైకి రాకుండా ఎంతసేపు వాళ్ళకి కుల వృత్తుల ద్వారాగా వాళ్ళు అనేక రకాలైన బాధలు పడుతూ ఎస్సీ ఎస్టీ అన్నగారు వర్గాల వాళ్ళని ఏదైనా సరే
ఎన్నో అవమానాలు పొంది ఎన్నో బాధలు పొంది ఏమైనా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, మన అందరూ అట్టడుగు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఒక గౌరవ స్థానాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన దీని అందరికీ కారణం చదువే ఒక ఆయుధం ఎంచుకొని ఆయన అట్టడుగు బడుగు బలహీన వర్గాల ఎక్కడైతే ఉంటారో అక్కడ పాఠశాలని అభ్యసించి పాఠశాలలోని వాళ్ళకి చదువు చెప్పే విధంగా జ్యోతిరావు పూలే గారు తీసుకోవటం. స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే వారు ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి బాలికా వివాహాలని, చిన్నపిల్లలకి వివాహాలు చేసే వ్యవస్థను రద్దు చేయాలని, అదేవిధంగా బాలికలకు విద్య ఉండాలని గొప్ప మహోన్నతమైన కార్యక్రమాలు చేసి ప్రజల్లో సంకల్పం ఏర్పరిచి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా నిలిచి అందరినీ ఉన్నతి కోసం ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు. అదేవిధంగా వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని మొట్టమొదటి మహిళా టీచర్గా, ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన శ్రీ జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా వారిని ప్రేరణగా తీసుకుంటూ ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ నాయకులు మరియు బీసీ నాయకులందరూ కూడా స్ఫూర్తిని పొంది వారికి అంజలి ఘటిస్తున్నాం. యలగ్రహారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప టిట్కో గృహాల సముదాయాల వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన కుమార్తె కంచన, కుమారుడు బాలరాజేష్లు గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. తమ తండ్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని వివరించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవటానికి వీలుగా రాబోయే ఎన్నికలలో మళ్లీ గెలిపించాలని కోరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు బోలెం రమణ, రామలక్ష్మి దంపతులు, చామంతి మల్లి తదితరులున్నారు. కావాలండి వెళ్ళొస్తామమ్మా, తప్పదు ఉండేది లాంటివి ఉండకూడదు. ప్రశాంతంగా అంత మంచిగా చేస్తున్నారు ఆయన, చెప్పట్లేదు కదండి ఆయన. నాకు నా వల్ల మీకు మంచి జరిగింది, నా వల్ల మీకు మంచి అందరికీ మన ఊరు బాగుండాలి, ఇలాంటి ఇష్యూలు ఉన్నాయని మీకు మంచి పరిపాలన ఇవ్వాలని కదా. వస్తామండి అమ్మా, వెళ్ళొస్తాం. ఓకే, మామూలు గురించి బిల్డింగ్ లోనూ మాకేందుంది. జగన్ గారి వల్ల మీ అందరికీ మళ్ళీ మంచి జరిగితే ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఊర్లో మాత్రం ఎవరిని అడిగినా కానీ జగన్ బాబే వస్తారమ్మా, మీ నాన్నగారికి తప్ప ఎవరికి ఓటేయమని చెప్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ గమనించాలండి. ఇవాళ ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే అవతల పార్టీ వాళ్ళందరూ జగన్ గారి ప్రభుత్వం రాక్షస పాలన, లేకపోతే ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదు, మన పథకాలు అందలేదు, లేకపోతే పెన్షన్లు ఎందుకు దండగా సోమరిపోతులు చేస్తున్నారు, వాలంటీర్ల వ్యవస్థనేమో టెర్రరిస్టులు అన్నారు. అన్నిటికీ అడ్డంకులు చెప్పిన వాళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా అర్థమైపోయింది జగన్ గారి పాలన ఎంత బాగుందంటే. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆయనకే వేస్తామంటున్నారంటే వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు చెప్పిన ప్రజలందరూ మన రాష్ట్రంలో అందరూ జగనన్నే మాకు మేలు, జగనన్నే కావాలి, జగనన్నే వస్తాడు, మేము ఆయనకే ఓటేస్తామన్న తర్వాత వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టు ఒకేసారి వాళ్ళు ఇప్పుడు అన్ని మేము ఎక్కువ ఇస్తామంటున్నారు. మొన్నటి వరకేనేమో ఖజానా ఖాళీ చేసేసేస్తున్నారు, మీరు ఇలా అన్ని ఇచ్చేసి అంటున్నారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయంటే డబ్బులు? వీళ్ళని మాకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు. వీళ్ళు ఏమన్నా సింగపూర్ దాచుకున్న డబ్బులన్నీ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు అన్న ఆయనకి? మహిళలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ ఆలోచించుకోండి. భవిష్యత్ అనేది మన చేతిలో ఉంది. మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుంటుంది, మన కాన్స్టిట్యున్సీ బాగుంటుంది. రోడ్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఆయన విజయంతో గెలిపిస్తారని కోరుకుంటున్నామండి. ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఎల్ఎన్టీ కాలనీ అండ్ ఇందిరమ్మ ఇల్లు అక్కడికి తిరుగుతున్నాము. ప్రజల స్పందన అయితే చాలా బాగుందండి. అందరూ కూడా మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలో మీరు తిరగాల, మీ అందరం జగన్ బాబుకి మీ అందరం రుణపడి ఉన్నాం. మా కొడుకులు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇలాగా చూసుకోలేదు. అందరూ జగన్ మా కొడుకుల కన్నా ఎక్కువ. అందుకని మేము తప్పనిసరిగా ఎవరు వచ్చినా, మేము ఏ పార్టీ వచ్చినా మేము నమ్మం. వాళ్ళ కాకమ్మ కథలో మేము విన్నాం. మేము వాళ్ళ దగ్గర ఉన్నా సరే మేము వేసేది మట్టికి మీ జగన్ బాబుకే, మీరు వైఎస్ఆర్ఏ వస్తుంది చూడండి, నాన్నగారికి మీ అందరం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. చాలా సంతోషంగా అందరినీ వింటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ పట్టుకుని నన్ను కౌగిలించుకుని మీరు ఇలా తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా మనవరాల వయసు అమ్మాయి నువ్వు, నాకు చాలా బాధగా ఉంది. ఇంత ఎండలో తిరగద్దమ్మా నన్ను బతిమాలుతున్నారు. నాకైతే వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా ఉందండి.
రేపు మాకు ఇట్లా నాన్నగారు గెలుస్తారని విజయ సూచనలు మాకు ముందరే తెలుస్తున్నాయి. అందరికీ కూడా 2 ఓట్లు ఇస్తారండి. ఎంపీ గారిది ఉమాబాల గారు అండ్ ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు 2 ఓట్లు ఇస్తారండి. 2 కూడా ఫ్యాన్ కేసి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతున్నాను. పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించిన రంజాన్ మాసంలోనే ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు దాన ధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న చిన్న మసీదుకు చెందిన ముస్లింలు ఉదయం వాకస్ గ్రౌండ్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి రంజాన్ పండుగ నిర్వహిస్తున్నాము. ఈ 30 రోజులు కూడా ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి ముస్లిం సోదరులు అందరూ కూడా పిల్లలతో సహా అందరూ కూడా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఈ యొక్క ఘనతని రంజాన్ నెలలో అందరూ కూడా ఆచరించి మరి ఈ లాస్ట్ రోజుని నిన్నటితో సమాప్తమయ్యి మరి ఈ రంజాన్ నెలలో అందరూ కూడా మరి ముస్లిం వైఫై అందరూ కూడా మరి ఈరోజు పండుగ చేసుకుంటున్నాము. అలాగే తప్పనిసరి అందరూ కూడా ప్రతి ముస్లిమ్స్ అందరూ కూడా మరి ఈ నమాజ్ చేసుకుంటాం. ఎంతో ఘనతమైన ఈ నెలలో ఎంతో శ్రేష్టమైన నెల ఇది. ఈ నెల గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి మేమందరూ కూడా ఈరోజు నమాజ్ నిర్వహించి అందరూ కూడా అన్ని మసీదులో కూడా మేమైతే చిన్న మసీదు నుంచి ఈ మెట్ట మీద మసీద్కి ఈ వాకర్స్ గ్రౌండ్కి రావడం జరిగింది ఉదయం 6 గంటలకి. అలాగే కొన్ని పెద్ద మసీదులో కూడా వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. ఎన్ని మసీదులు ఉన్నా అన్ని మసీదులు ఆ మసీదులో చేసుకుంటున్నారు నమాజు. ఈరోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ముస్లిం సోదరులకి మరియు హిందూ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. తాడేపల్లిగూడెం పట్టణ ముస్లిం అందరికి కూడాను ఈద్ ముబారక్. అలాగే గౌరవనీయులు కొట్టు సత్యనారాయణ గారు, అల్హమ్దులిల్లాహ్, అలాగే శ్రీని గారు, అందరికి కూడా మేము అంతా కూడాను అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా మేము ఈద్ యొక్క నమాజ్ని చేసుకున్నాము. అల్లాహుతాలా మాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ సంతోషంలో మీ అందరితో పాల్పంచుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభలకు జనాలు రాక వెలవెలబోతుంటే అసహనంతో సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, జగన్ సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడులు వ్యాఖ్యానాలు చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. వచ్చేది 100కి 100 పాళ్ళు జగన్ ప్రభుత్వమే అని ఘంటాపథంగా చెప్పారు. నిన్నటి రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడివిడిగా తిరిగితే ఎక్కడ ప్రజాస్పందన రావట్లేదు, ఎక్కడికెక్కడ సభలన్నీ తేలిపోతూ ఉన్నాయి. దీనికి ఒక పావుగా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వాళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు సహించట్లా. చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద కాపు సామాజిక వర్గానికి 10 మందికి సీట్లు ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 31 మంది కాపు అభ్యర్థులకి టికెట్లు ఇచ్చాడు. అంటే కాపులకి ఎవరు న్యాయం చేయాలనుకున్నారు? కాపు సామాజిక వర్గానికి. అంటే ఒక్క కాపు సామాజిక వర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయట్లా. సామాజిక న్యాయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని గుర్తించి సముచితమైన గౌరవం ఇవ్వాలి, అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలి, బీసీలకి అత్యధిక స్థానాలు ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీలకు ఆల్రెడీ స్టాట్యూటరీ ఏదైతే షెడ్యూల్డ్ రిజర్వేషన్ ప్రకారం ఎలాగా ఎస్సీ సోదరులకు ఇచ్చాం, అక్కడ కూడా ఓ సామాజిక వర్గాన్ని పాటిస్తూ ఉపకులాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. మరి ఇక్కడ మరి కాపులకి సంబంధించి, ఓసీలకు సంబంధించి 31 మందికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు కేవలం 10 మంది 11 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వగలిగాడు. అంటే ఇతనికి సామాజిక వర్గం మీద అతనికి ఉన్న అయిష్టత, అతని కాపుల మీద ఉన్న ద్వేషం, కేవలం వాళ్ళు ఓట్లు వేయడానికి కావాలి తప్ప తర్వాత కాపులంటే అతని యొక్క ద్వేషానంతా కూడా వెలగక్కుంటాడు. ఇప్పుడు వరకునేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల ద్వారా రాష్ట్రం అప్పులు పాలైపోయింది, జనం సోమరపోతులు అయిపోయాయని చెప్పి, శ్రీలంకలాగా దివాళు తీసేస్తుందని చెప్పి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ ఇస్తాను పథకాలంటే అతను ఎలాగ అమలు చేసే పరిస్థితి లేదు కదా. అతను ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు పగడకళ్ళకి అంటున్నాడు. నిన్నటి వరకు వాలంటీర్ల మీద వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం ద్వారా గౌరవ పారితోషికం 5,000 అయినా వాళ్ళు ఎక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల. ఒక సేవా తత్పరతతో సమాజానికి సేవ చేసే అవకాశం నాకు లభించిందన్న తృప్తి ఆ వాలంటీర్స్లో కనపడుతుంది. అటువంటి వాలంటీర్స్ని వీళ్ళు ఇది ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణంగా మాట్లాడాడు. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానన్నాడు. ఇవాళ 2,60,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్. అటువంటి వాళ్ళకి 5,000 నిరుద్యోగ భృతి వస్తున్నట్టుగా నువ్వు నిరుద్యోగ భృతి అని 1,000 రూపాయలు చొప్పున 2,000కి 1,000 రూపాయలు అని ఆఖరిలో ఒక నెలలో 10,000 మందికి 15,000 మందికి ఇచ్చేసానని చేతులు ఎత్తేసావు. ఇతను 10,000 కాదు 25,000 ఇస్తానన్నా ఇతను మాట నమ్మేది ఎవరు? ఎప్పుడన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు నాయుడు మాటలు? ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా 2019లోనే దగ్గర 60-65% ఆవిడ కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అందుకనే ఆవిడ 151 సీట్లు గెలవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యూత్ కుర్రోళ్ళు లక్షల మంది ఇవాళ చదువుకునే అవకాశం వచ్చింది. ₹1 ఖర్చు ఆ కుటుంబ భారం మీద పడకుండా లక్షలాది మంది విద్యార్థులు
మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్ అవన్నీ చదువుకునే అవకాశం కలిగింది. ఇటువంటి అవకాశాన్ని కాపు సామాజిక వర్గం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చంద్రబాబు నమ్మే పరిస్థితి ఏం లేదు. పవన్ కళ్యాణ్ చూసి నమ్మితే మనం అన్ని రకాలుగా మునిగిపోతాం. ఇతని మాటల మీద విశ్వాసం కలగట్లేదు. ఇతను రోజుకో రకం మాటలు మాట్లాడుతున్నాడు అన్నది అందరి భావన. మా కార్యకర్తలు యుద్ధమే అని వస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడికి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పౌరాణిక సినిమాలో కాగితాలు ఏమన్నా మారిపోయినాయేమో నాకు తెలియట్లా. ఎందుకంటే లేకపోతే పంచభూతాలు తీసుకెళ్ళిపోతాయి, లేదా అది వస్తుంది ఇది వస్తుంది అంటే నా ఉద్దేశం ప్రకారం వీళ్ళకి రాసిచ్చే స్క్రిప్టు ప్రజలకు మనం ఏం చేస్తామనేది చెప్పేది మర్చిపోయి ఈ పౌరాణిక సినిమాల్లో ఎస్వి రంగారావు గారు మాట్లాడింది లేకపోతే రాజనాలు మాట్లాడింది ఇస్తే అవి చదువుతూ ఉన్నారు. వాళ్ళని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారు ఇవాళ సిద్ధం, మా బూతులన్నీ మేము యుద్ధానికి సిద్ధం, మా బూతులన్నీ సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే ఇవాళ ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎంత అభిమానంతో వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన తణుకు నిడదోళ్ళలో మాట్లాడుతూ ఆక్వా రంగానికి రూపాయన్నర సబ్సిడీ ఇస్తా అన్నారు. కరెక్టే, మీరు రూపాయన్నర సబ్సిడీ, అసలు రూపాయన్నర సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన ఎంత చిన్న వయసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా వచ్చింది? ఇవాళ మీరు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 3 సార్లు చేసి మీరు అసలు ఆక్వా రంగం పట్ల ఏమి చేయాలని మీకు ఆలోచన వచ్చింది? ఇవాళ రూపాయన్నర కరెంట్ ఇవ్వాలని మీకు ఆ రోజు ఆలోచన ఎందుకు రాలేదు? ఆ రోజున ఒక ఆక్వా యూనివర్సిటీ పెట్టాలి, పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఆక్వా రంగానికి పుట్టిల్లు ఇక్కడే పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అలాగే మీరు ఎలక్షన్ 6 సంవత్సరం ముందు ₹2 యూనిట్కి ఇస్తానని చెప్పి 6 నెలలు ఇచ్చి 6 నెలలకు కొడితే 340 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్సరా వైస్ చైర్మన్ కన్నా ప్రభుత్వానికి ఇవాళ మా అందరికీ ఒక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే నేను ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఫెడరేషన్కి కూడా, రైతుల ఫెడరేషన్కి కూడా నేను గౌరవాధ్యక్షుడు కాబట్టి రగన్న మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ముందు అర్జెంటుగా ఏదైతే సంజయ్ ఆక్వా అనేది ఉందో అది రైతులకు 400 కోట్ల బాకీ ఉంది, ముందు రైతులకు బాకీ కట్టించండి, అవసరమైతే కంపెనీలు మూసేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నువ్వెందుకు మాట్లాడటలేదు? సంజయ్ ఆక్వా నీ వర్గానికి చెందినవారనా, నీ కులానికి చెందినవారనా? నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఆక్వా రంగం గురించి అడిగే హక్కు చంద్రబాబు నాయుడికి లేదు. ఆయనతో తిరుగుతున్న పవన్ కళ్యాణ్కి అసలు రొయ్య అంటే తెలీదు, పీత అంటే తెలీదు, చేప అంటే తెలీదు. అసలు ఈ రాష్ట్రంలో ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుందో చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. ఈ దేశంలో 48,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ రాష్ట్రం నుంచి 38,420 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాసెసింగ్ కంపెనీల్లో చెప్పమనండి, ఎన్ని ఫీడ్ కంపెనీలు ఉన్నాయో చెప్పమనండి. ఇవాళ రైతులకి ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి తప్ప మేము చేసింది మీరు ఇవాళ రూపాయన్నరకు మీరు కరెంట్ ఇచ్చారు, మేము ఇచ్చాం కరెంటు. 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం తథ్యం. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ రూరల్ మండలంలోని నందమూరు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ముఖ్య నాయకులను కలిసి తన విజయానికి సహకరించాలని కోరారు. తాను గెలిచిన అనంతరం గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడప ప్రసాద్, వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, కొనగల్ల హరినాథ్, గట్టిం నాని, ముఖేష్, శనగన శ్రీనివాస్, రాంబాబు, శనగన వరలక్ష్మి, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన గెలుపు ముఖ్యం. కుల మతాలు కూడా ఆయనకి సపోర్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ లో కొన్ని అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరులో మీ అందరినీ కలిసి నా మద్దతు కోసం నేను రావడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ నాకు మద్దతు తెలపడానికి ఇక్కడ వచ్చాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మనాథం పడుతూ ఉన్నారు. ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలు కాదు 10,000 కూడా పెట్టి ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. మన పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు శనగన శ్రీనివాస్ గారు, మా రాము అందరూ కలిసి గ్రామానికి ఒక రోడ్డు కావాలండి, ఈ బోధు మొత్తం పాడైపోయిందని చెప్తే ఆ బోధుకి ఆ రోజే మాట ఇచ్చాం. మన ఎలక్షన్ అయిన వెంటనే ఎంతనని చెప్పి ఎలక్షన్ అవ్వకుండానే ఆ గ్రామంలో ఆ రోడ్డు వేయించడం జరిగింది.
రఘురామకృష్ణరాజు గారి గ్రాంట్తో ఆ యొక్క సిమెంట్ రోడ్డుని వేయించి ఆ ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం చూసాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మనందరం కష్టపడి పనిచేద్దాం. గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారని నాకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరి కష్టసుఖాల్లో నేను ఉంటాను. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. కుటుంబంగా ఈ నందమూరు గ్రామాన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా కుటుంబాల తగాదాలు లేకుండా చూసుకునే బాధ్యత ఒక పెద్దన పాత్ర నేను పోషించాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ మద్దతు ఇచ్చిన మీ అందరికీ కూడా సర్పంచ్ గారికి, శనగల రాంబాబు గారికి, అందరికీ ఈ జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఈ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే కాలం రామరాజ్యంలో ఉండాలని మీ అందరూ కలిసికట్టుగా నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరు గ్రామంలో మరి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా చేశారు. ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసి మా గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, అందరూ కష్టపడండమ్మా, కష్టపడి నన్ను నెగ్గించండి. ఖచ్చితంగా మీ గ్రామానికి ఇదివరకు ముల్లపూడి బాపిరాజు గారు ఎలా అయితే అభివృద్ధి చేశారో అలాగే మీ గ్రామానికి అభివృద్ధి చేస్తాను, మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అని అన్నయ్య గారు చెప్పడం జరిగింది. కానీ అన్నయ్య గారు ఇదివరకు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడే మా గ్రామానికి 2018లో ఎరగాలు వచ్చినప్పుడు మరి మంచిలు ట్యాంకరు పంపించేవారు. అలాగే వారం రోజుల వరకు కూడా మంచిలు నడిపారు. అలాగే అప్పట్లో కూడా భోజనాలు చేయమని ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే మా గ్రామ ప్రజలు కూడా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా గ్రామ ప్రజలందరూ కష్టపడి రేపు పొద్దున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మా గ్రామానికి తీసుకొచ్చి మాకు ఏమేమి అభివృద్ధి పనులు కావాలో అన్నీ కూడా చేయించుకుంటామని ఆయనకి మా గ్రామ ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నామని హామీ ఇస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి వేసి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. గురువారం స్థానిక 6, 7వ వార్డుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పైబోయిన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, బోస్, ఎరుబండి సతీష్, ఎస్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి అభ్యర్థిగా మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ప్రకటించిన తర్వాత మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఈ ఉమ్మడి కార్యక్రమాలన్నిటికీ కూడా విశేషమైన స్పందన వస్తుంది. ఎక్కడైతే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈసారి కూటమి అభ్యర్థికి ఓటేస్తానని చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్లు, మరి ముఖ్యంగా పట్టణవాసులు కోరుకునేది ఏంటంటే డ్రైన్లు, రోడ్లు శుభ్రంగా ఉన్న రోజునే మరి ఈ శానిటేషన్ కూడా చూస్తూ ఉంటే చాలా దారుణమైన శానిటేషన్. గతంలో మా మిత్రులు మరి కౌన్సిల్లో ఉండగా ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, ఏ పరికరాలు ఎలా చేస్తున్నారు, మరి ముగ్గు ఎలా వెళ్తుంది, దాంట్లో బెంటెక్స్ ఆయిల్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా పర్యవేక్షణ ఉండేది. గతంలో కౌన్సిల్ ఉండగా వేసిన రోడ్లే తప్పితే, డ్రైన్లే తప్పితే కొత్తగా అరకొరగా చేశారు. అవి కూడా మరి కంకర్ రోడ్లు వేయడం జరిగింది. ఇవన్నిటి దృష్ట్యా తాడేపల్లిగూడెంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు అన్నిటికంటే కూడా అత్యధికమైన ఆదాయ వనరు ఉన్న మున్సిపాలిటీ తాడేపల్లిగూడెం అయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ప్రజలు ఈ డ్రైన్లు, రోడ్లు లేక ఈతి బాధలు అనుభవిస్తున్నారు. మరి దోమలతోటి కలరా, అలాగే డెంగీ, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరి ఏదైతే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు నా మిత్రుడితో కలిపి మేమందరం కలిపి ఖచ్చితంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి అలాగే మరి ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నాడో ఆయన శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు మీద ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. ఉదయం 8 గంటల నుండి 6వ వార్డు, 7వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. దీంట్లో
ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీను గారిని, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీను గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ వర్మ గారిని ఓట్లు వేసి గెలిపించాలని ప్రతి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. మహాత్మా జ్యోతిబాపులే జయంతి పురస్కరించుకొని తాడేపల్లిగూడెం విద్యుత్ కార్యాలయం నందు తనకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య ఒప్పందం అవుట్సోర్సింగ్ కార్మికులకు చిరునగదు సహాయంతో పాటు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు, సహాయక ఇంజనీర్లు, యూనియన్ నాయకులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సత్కారాలు జరిగాయి. మన ఇల్లంటే ఊడ్చుకుంటాం కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం సహాయంతో అందించడం జరుగుతూ ఉన్నాయి. ఇలాగ అందించడం జరుగుతూ ఉంది. మనక అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఆ సదుద్దేశంతో మా విద్యుత్ ఉద్యోగులు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా పారిశుద్ధ్య మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి తోచిన సాయాన్ని అందించారు. దీన్ని మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందు నలుగురికి సేవ చేస్తూ మనకు తోచిన సాయం చేస్తూ చేయగలిగితే మనం సమాజానికి, అలాగే మన డిపార్ట్మెంట్కి, మన రాష్ట్రానికి, దేశానికి అందరం సేవ చేసిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా ఆయనని ఆదర్శంగా తీసుకుని మన నిజ జీవితంలో మన కుటుంబ పరంగా కానీ, మన ఆఫీసు పరంగా కానీ, ఆఫీసు విధుల్లో కానీ అందులో కనీసం 1% అయినా మనం ఆయన మన మనసులోకి ఆయన ధ్యానించుకుని ఆయన ఆశయాలను మనం ముందు తీసుకెళ్ళగలిగితే మనం ఆయనకి ఇచ్చే ఘననివ్వాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఇది పాటిస్తే మనమే కాకుండా మన కింద తరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు విలువల్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఈ సందర్భంగా మీ అందరికీ పూలే గారి జయంతిని ఉద్దేశించి వారు సమాజానికి చేసినటువంటి సేవని కొనసాగిస్తూ మరి తాడేపల్లి డివిజన్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున పారిశుద్ధ్య కార్మికులు మరి మన యొక్క సమాజంలో వారి యొక్క పాత్ర ఎంతో ఘనమైనటువంటిది. మరి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికని మరి తాడేపల్లిగూడెం అలాగే తణుకు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ మరి వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి సేవని గుర్తించాలని ఈ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిచి వారికి చిరు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి సత్సంకల్పంతో మరి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సదా వారందరూ కూడా అభినందనీయులు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను సాధించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత కల్పించారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కొనియాడారు. మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంకా అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, ఏఎంసీ చైర్మన్ ఉప్పిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, రెడ్డి సూరిబాబు, చీకటిమిల్లి మంగరాజు, మిరియాల శేషు, గోకా వెంకటేశ్వరరావు, దాసిబాబు, కారంకి వీర్రాజు, కట్టా రంగబాబు, మిద్దె ఆదినారాయణ, వట్టిబుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన భరత జాతిని ఉద్ధరించడానికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు బావాజీ పూలే. జ్యోతిరావు బావాజీ పూలే మహారాష్ట్రలో పుట్టినప్పటికీ సమాజంలో ఉన్న రుగ్మతలు, అసమానతల్ని ఆయన అప్పుడే గుర్తించి తన భార్య సావిత్రిబాయి పూలే ఆయన కూడా చదువు నేర్పి
సమాజంలో అందరూ చదువుకోవాలి, ఈ అసమానతలు తొలగిపోవాలంటే చదువుకోవడం ద్వారానే ఈ అసమానతలు తొలగిపోతాయి, ఆర్థిక అసమానతలన్నీ కూడా దూరం అవుతాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏదైతే ఆనాడు రుగ్మతలు ఉన్నాయో మరి అవన్నీ కూడా దూరం అవ్వాలి. ఈ ఆర్థిక అసమానతలు లేకుండా సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ అంటరానితనం పోవాలి, ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఆనాడు ఆయన చేసిన సేవలకి దేశం మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎంతో గొప్పగా ఆయన మహాత్ముడిగా జాతి అంతా కూడా పొగిడిన మరి గొప్ప మన భారతీయుడు. ఇవాళ నిజంగా జ్యోతిరావు పూలేజీ మన భారతదేశంలో పుట్టినందుకు మనంతా కూడా గర్వపడవలసిన అవసరం. బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉంటూ ఆయన ఈ సమాజంలో అసమానతల్ని రూపుమాపడానికి ఆయన చేసిన సేవలకి మరి వాళ్ళ జాతి అంతా కూడా గర్విస్తూ ఉంది, జాతి అంతా కూడా ఆయన గుర్తుపెట్టుకుంటూ ఉంది. ఆయన యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా గుర్తించి ఇవాళ ఆయన ఏదైతే ఈ అసమానతల్ని రూపుమాపడానికి మరి బడుగు బలహీన వర్గాల వారికి అండదండలుగా ఉండడానికి చేసిన సేవలు ఇవాళ మనం అందరం కూడా ఆచరించి ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే జ్యోతిరావు బావాజీ పూలే చూపించాడో ఆ సామాజిక న్యాయం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది, మన సొసైటీ బాగుపడుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుందని ఒక దేశానికి ఆదర్శవంతమైన పరిపాలన సామాజిక న్యాయం నెరవేరుస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. సమాజంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటినీ కూడా వాళ్ళకి చదువు రీతిన గౌరవించి మరి రాజకీయాల్లో ఆయనకి వాళ్ళకి సముచితమైన స్థానాన్ని ఇచ్చి ఆనాటి జ్యోతిరావు పూలేజీ ఆయన చూపించిన మాటకి మరి ఇవాళ మరి వాస్తవ రూపంలోకి మరి సమర్థవంతంగా తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జ్యోతిరావు బావాజీ పూలే ఆయన వారసుడిగా మన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అనేక మంది పరిపాలించారు, కానీ సామాజిక న్యాయాన్ని 100% అమలు జరిపిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జ్యోతిరావు బావాజీ పూలేకి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ గురువారం ఆరుగొలనులోని శ్రీ గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఆయన వెంట రామగాని సత్యనారాయణ, నరసే సోమేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, చిక్కాల శ్రీనివాసరావు, చిరంజీవి ఉన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ గురు విశ్వస్ఫూర్తి ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వైస్ చైర్మన్ ఎగ్గెన నాగబాబు చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా ఎగ్గెన నాగబాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్న శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను అభినందించారు. వేసవిలో ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. గత 5 సంవత్సరాలుగా శ్రీ 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 గురు విశ్వ స్ఫూర్తి సంస్థ పేరుతోటి మిత్రుడు శ్రీనివాసు అలాగే వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పొరుగు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాటసారులకి మండు వేసవిలో మంచినీటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చలివేంద్రాన్ని ప్రతి నిత్యము కూడా ఇక్కడ కూలింగ్ వాటర్ తోటి వచ్చినటువంటి ఈ దాహార్తులు అందరికీ కూడా మంచినీళ్ళు సప్లై చేసే విధంగా ఈ మంచి కూడల్లో పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఈ విశ్వస్ఫూర్తి సంస్థ వారి చేత ఇక్కడ ఏర్పాటు చేయడం
అలాగే చాలా సాధారణ కుటుంబీకుడైనటువంటి శ్రీను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంతో మంచి ఆశయంతో మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఒక సదుద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ఈ పట్టణ ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి వేడుకలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా పాల్గొనగా నియోజకవర్గ యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న, జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి నరసింహమూర్తి, పెంటపాడు మండల బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కాజులూరి దుర్గా, మల్లేశ్వరరావు, శివ, లక్ష్మణ్, చక్రి, నాగు, సందక రమణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి పురస్కరించుకొని మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ మహానుభావుణ్ణి తలుచుకోవటం, అలాగే ఆ మహానుభావుడు మరి పూలే గారు మరి వారి సతీమణికి విద్య నేర్పించి ఆ విద్య ద్వారా మహిళలకు ఉన్నత విద్య అభ్యసించేలాగా మరి చేసిన మహోన్నతమైన వ్యక్తి మరి పూలే గారు. అదే కాకుండా మరి ఇప్పుడు మనం కరోనా మహమ్మారిని చూసాం. అలాగే ఆ రోజుల్లో పేగు వ్యాధి అని చెప్పి ఒక మాయదారి రోగం కొన్ని రాష్ట్రాల మీద మరి విజృంభిస్తుంటే మరి చెట్టుల్లోకి, పుట్టల్లోకి, కొండల్లోకి మరి జనాలు వెళ్ళిపోతున్న ఆ రోజుల్లోనే మరి పూలే గారి దంపతులు ప్రాణాలకు తెగించి మరి ఆ పేగు వ్యాధి ఉన్నటువంటి కొంతమంది పేగు వ్యాధి సోకినటువంటి రోగుల్ని హక్కును చేర్చుకుని వాళ్ళకి వైద్యం అందించి ఎనలేని సేవలు చేసి మరి అదే పేగు వ్యాధితో మరి వారు మరణించడం జరిగింది. ఈరోజు మన ఆడంబరమైన జీవితం అనుభవిస్తున్నామంటే దానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో బీసీల పైన జరుగుతున్న దాడులు కానీ అరాచకాలు కానీ అలాంటి చూసి ఆయన ఆ బీసీ ప్రజలందరూ కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఏమైనా సరే తిప్పికొట్టి, అగ్రవర్ణాలు తిప్పికొట్టి మన బీసీలందరూ కూడా విద్య, ఉద్యోగం, అలాగే వ్యాపారంగా కూడా, అలాగే రాజకీయంగా కూడా ఎదిగి మనం అంటూ ఒక స్థాయికి వెళ్ళాలనే ఒక ఆశయంతో ఆయన ఆ రోజులో ఎంతో ప్రాణత్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతోమంది బీసీలను కూడగట్టి ఉద్యమాలు చేసినటువంటి నాయకులు. అటువంటి మన పూలే గారి జయంతి ఈరోజు మనం జరుపుకోవడం చాలా ఆనందకరం. అలాగే ఆవిడ సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇలాగే విద్య, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తారంటే ఆవిడ ఒక వాళ్ళందరికీ మన బీసీ మహిళలందరికీ కూడా ఆదర్శవంతులైనటువంటి మన సావిత్రిబాయి పూలే గారిని కూడా మనం స్మరించుకోవాలి. ఈరోజు ఇటువంటి మహానుభావులు పెట్టిన భిక్ష ఈరోజు మంది. భారతదేశ తొలి ఆధునిక సాంఘిక సంస్కర్త, నవయుగ వైతాళికుడు, మహాత్మాని బిరుదుని అధికారికంగా పొందినటువంటి తొలి వ్యక్తికి నాటి నుండి నేటి వరకు కూడా మరి ఆ రోజుల్లో విద్యకు దూరంగా ఉన్నటువంటి బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి శూద్రులు వెనకబడడానికి కారణం విద్య లేకపోవడం వల్ల మాత్రమే గ్రహించి తనకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క జాతికి కూడా జరగకూడదని ఏదైతే తన భార్యను దేశంలో మొట్టమొదటి తొలి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశంలో 85% పైగా ఉన్నటువంటి బహుజన జీవితంలో వెలుగులు నింపినటువంటి నిజమైన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 1848వ సంవత్సరంలోనే దేశంలోని మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాలను ఏర్పరిచి శూద్రులకి, అతి శూద్రులకు కూడా పాఠశాలను ఏర్పరిచి ఆ రోజున కార్మికుల కోసం రాత్రి బడి పెట్టినటువంటి మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. విద్య ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మరి మూఢనమ్మకాలను కానీ దురాఘాతాలను కూడా ఎదురొడ్డి ఇలా సోదరుడు చెప్పినట్టుగా గులాంగిరి పుస్తకాన్ని ఒకటి రచించి ఆ రోజులో జరుగుతున్నటువంటి పౌరీత్యాలకి ఆ రోజున ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో బహుజనుల స్ఫూర్తి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తరపున పెద్ద తాడేపల్లిలో గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటకన ప్రసాద్, కట్టా రాంబాబు, కారింకి వీర్రాజు, వీరమల్లు సుబ్రహ్మణ్యం, రేలంగి సత్యనారాయణ, కట్టా యేసు, పోతల శ్రీనివాసరావు,
వీరమల్ల ముసలయ్య, కట్టా విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణకు, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని, కొట్టు సత్యనారాయణ గారిని బలపరచాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరి కొట్టు సత్యనారాయణ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మరి సంక్షేమ పథకాలు, మరి అవినీతి లేని, మరి గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే మేము ఇబ్బందులు పడ్డామో, మరి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అన్నీ మా వద్దకే తీసుకొస్తున్నారు ఎంతో సంతోషంతో మరి ఉండి చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడాను మరి అలాగే సామాజిక న్యాయం అనేది గత ప్రభుత్వంలో కేవలం మాటల వరకే ఉన్నప్పటికి కూడా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి బీసీలకి మరి 48 సీట్లు ఇవ్వడం అనేది మనకు అందరికీ తెలుసున్న విషయమే. మరి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే తాడేపల్లిగూడెంలో అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన కొట్టు సత్యనారాయణ గారికి బలపరచాలని, తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటిని, ప్రతి ఒక్క సహోదరిని మరి అర్జించడం జరిగింది. గౌడ సంఘీయుల ఇంటింటికి వెళ్ళి వారి యొక్క దీవెనలు, ఆశీస్సులు కొట్టు సత్యనారాయణ గారికి, ఉమాబాల గారికి ఇచ్చి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయవలసిందిగా మేము వారందరినీ అడగడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వారి సంతోషాన్ని వ్యక్తపరిచి మమ్మల్ని కూడా ఆనందపరిచి అంత సంతోషకరమైన వార్తలు మాకు కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో కొట్టు సత్యనారాయణ గారిని గెలిపించుకుంటూ, భారీ మెజారిటీతో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తామని చెప్పేసి మా గౌడ సోదరులందరితో కలిసి గడప గడపకి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన గవర్నమెంట్లోనే మాకు ప్రతి సంక్షేమ పథకం అందింది. ఒక పెద్ద ఆయన అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్న వల్లనే నేను బతికాను, లేదంటే నేను బతకపోదును, ఇప్పటికీ నేను బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నిలబెట్టుకుంటానని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మేము ఎవరింటికి వెళ్ళినా సరే రాబోయే రోజుల్లో మన కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వం నిలబెట్టుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి పాలన నిలబెట్టుకుంటామని ముందుకు వచ్చి మా గౌడ సోదరులందరూ ఏకకంఠంతో చెప్పడం జరిగింది. ఏలూరు కాలువలో పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో తూడు గుర్రపు డెక్క ఉందంటూ ఎన్సీఆర్సీ జిల్లా చైర్మన్ లింగంపల్లి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ తుమ్మూరు ఆంజనేయులు ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. దాంతో ఇరిగేషన్ సిబ్బంది ఆర్వీవి సత్యనారాయణ తక్షణమే స్పందించి తూడు గుర్రపు డెక్క తొలగించి సమస్యలను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ మార్నింగ్. మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమాలను రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అడ్డాల నరసింహారావు రైల్వే స్టేషన్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహం వద్ద గురువారం నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘ నాయకులు చిటకన ప్రసాద్, బీసీ నాయకులు చింతకాయల సత్యనారాయణ, బోగిల్లి రాంబాబు, పసుపులేటి శ్రీనివాస్, కుమ్మరి శాలివాహన సంఘ నాయకులు పెనుగొండ ఆంజనేయులు, నక్కా వాసు, ఎస్ భూషణం, సిహెచ్ రాజేష్, దూదేకుల దస్తగిరి, విశ్వవరపు కాశీ, బి జగదీష్, అడ్డాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి జ్యోతిరావు గారు పుల్లే మరి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహించి ఆ రోజుల్లో చదువు లేని వాళ్ళకి చదువు నేర్పించి మరి అందరూ చదువుకోవాలి, బీసీలు అందరూ వెనకబడి ఉన్నారు, వీళ్ళందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయన అందరికీ పాఠాలు చెప్పి ఆయనతో పాటు ఈ భార్యను కూడా జ్యోతిరావు పుల్లే భార్య కూడా చదువు నేర్చుకొని మరి చదువు అందరికీ చెప్పించాలని మరి పిల్లలకు కూడా ఆడపిల్లలను కూడా చదివించి ఆడోళ్ళు మనందరికీ కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పుల్లే భార్య గారు మరి అందరికీ చదువులు నేర్పించి ఈ రోజున
మరి ప్రతి ఒక్కరు ఒక టీచర్ అయ్యాలంటే ఆ రోజు జ్యోతిరావు పుల్లే భార్య గారు చేసిన త్యాగఫలమే ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం. మరి పొద్దున భావితరాలందరికీ కూడా జ్యోతిరావు పుల్లే స్ఫూర్తి అందరికీ రావాలని అందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మరి బీసీలందరినీ కూడా నాయకత్వం వహించాలని మరి ప్రభుత్వాలు జ్యోతిరావు పుల్లే విగ్రహాన్ని పెట్టి దండలేయడం అలాగే నివాళులర్పించడం జరుగుతుంది తప్ప ఆ జ్యోతిరావు పుల్లే చేసినటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళటం లేదని, అలాగే జ్యోతిరావు గారు పుల్లే ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాలు ప్రభుత్వాలు కట్టుబడి చేయాలని ప్రజలందరికీ కూడా బీసీలందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సభముగా తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆయన ఎన్నో త్యాగాలు చేయడం వల్ల మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దిశగా కొంచెం మరి ప్రయాణం చేయడం జరుగుతుంది. కానీ మరి ఏదైతే జ్యోతిరావు పుల్లే గారు కళ్ళకన్నారో బీసీలకి రాజ్యాధికారం, మరి ఇంకా ఇంతవరకు రాజ్యాధికారం మన స్వతంత్రం వచ్చి 74-77 సంవత్సరాలు అవుతున్నా మరి ఇంతవరకు బీసీలకి రాజ్యాధికారం అనేది పూర్తిగా ఇంకా దక్కలేదు. మరి ప్రతి పార్టీ కూడా బీసీలని మన ఓటు బ్యాంక్గా వాడుకోవడం అయిపోయాక పక్కన పెట్టడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మరి ప్రధానమంత్రి బీసీ అయ్యింది కూడా మరి అసెంబ్లీ మరి పార్లమెంట్లో బీసీలకి చట్టసభలో హక్కులు కల్పిస్తూ మరి ఇంతవరకు కూడా మరి ఆయన 10 సంవత్సరాలు పూర్తయిన బిల్లు పెట్టకపోవడం మరి ఎంతో మరి మంచి పని అయింది కాదు ఆయనకి. ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ కూడా బీసీలకి చట్టసభలో హక్కులు కలిగే విధంగా మరి ఎన్నో సవరణలు చేస్తున్నారు, రాజ్యాంగ సవరణలు వాళ్ళకి కావాల్సినట్టుగాను. మరి బీసీల కోసం చట్టసభల్లో మరి రాజ్యాధికారం చెందే విధంగా 33% రిజర్వేషన్ కల్పిస్తూ మరి బిల్లు పాస్ చేయాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అఖండ శ్రీ రామనామ సప్తాహం నిర్వహించారు. యతేంద్ర సేవా సమితి ఖమ్మం శాఖ ప్రతినిధి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గురువారం ఉదయం నుంచి అఖండ శ్రీ రామనామ సప్తాహం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సువత్సల సుందర హనుమాన్ వారి ఆలయమునందు ఈ నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం సందర్భంగా ఇక్కడ శ్రీరామనామ సప్తాహం ఏర్పాటు చేయడం జరిగినది. ఖమ్మం శ్రీ ప్రసాదరాజు గారి బృందంతో ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇది కంటిన్యూగా 18వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ రామనామం రాత్రి పగలు కూడా నిరంతరంగా జరుగుతుంది. భక్తులు ఈ రామనామం జరిగేటువంటి సమయంలో స్వామివారిని ఆంజనేయ స్వామివారిని ఒకసారి రామ అంటేనే ఆయనకి ఎంతో ఆనందం. అటువంటిది 7 రోజులు రాత్రి పగలు రామనామం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషంగా ఉంటారో మీరు ఆయన్ని దర్శించుకుని మీరు ఆయన యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. దక్షిణముఖ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నందు ఈరోజు అనగా 11/4/24 నుండి 18/4/24 గురువారం వరకు అఖండ శ్రీరామనామ సప్తాహం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కోరుతున్నాము. పవిత్ర రంజాన్ సందర్భంగా గురువారం పెంటపాడు బిస్మిల్లా టిఫిన్ సెంటర్ అధినేత షేక్ హాజీ ఆధ్వర్యంలో పాయసం పంపిణీ చేశారు. పెంటపాడు సెంటర్లో సుమారు 200 మందికి పాయసం అందజేశారు. ఈ సందర్భంగా హాజీ మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్కి అందరికీ పాయసం పంపిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. బిస్మిల్లా టిఫిన్ సెంటర్ అండి. రంజాన్ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈ పవిత్ర మాసం అండి ఇది. ఏమండి ఈరోజు అందరికీ మన హిందూ సోదరులకి అందరికీ మన రంజాన్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నానండి. అయితే మనకి ఏదో ప్రతి సంవత్సరం ఏదో జరుగుతుందండి. అందుకని ఈ సంవత్సరం సేమియా పంచిపెట్టామండి మన హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరికీ అండి. ప్రతి సంవత్సరం రంజాన్ మాసం అండి ఇది. ఈ సంవత్సరం చాలా పవిత్రమైందండి. ఈ మన తోసింది ఏదో కొద్దిగా నా తోసింది మొత్తం మనకి హిందూ సోదరులకి మొత్తం అంతా సేమియా కార్యక్రమం జరిగిందండి.
ఆదర్శ సోషల్ సర్వీస్ సంస్థ కార్యదర్శి ఆర్ ఆశీర్వాదం అధ్యక్షతన గురువారం పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ ప్రభుత్వ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాగబుజ్జి మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, విద్యార్థులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుడికి హారతులు, పూజలు సంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా భక్తులందరూ కూడా అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 300 మందికి మేము అన్నదానం చేయడం జరుగుతోంది. ప్రతి వారం కూడా 300 మంది కూడా అన్న సమారాధన కార్యక్రమాన్ని తృప్తిగా భోజనం చేసి ఆ స్వామివారి దయ వల్ల అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కావున మీలో ఎవరైనా ఇంకా అన్న సమారాధనకి విరాళాలు ఇవ్వాలి అనుకునేవారు దయచేసి ప్రగతి కాలేజీ వెనకాల ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానంలో అన్న సమారాధనకి మీ వంతు విరాళాలు అందిస్తే ఇంకా 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారు. పెళ్లి రోజుని కానీ లేదా పుట్టినరోజు కానీ ఎవరి పేరు మీదైనా అన్నసమారాధన జ్ఞాపకార్థంగా కానీ లేదా ఇవ్వాలని మనసులో కానీ ఈ యొక్క అన్నసమారాధన కార్యక్రమానికి మీరందరూ కూడా విరాళాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.